యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి, దానికి ఉన్న విశేషాలు, మరి ఆ అధికారాలు, వాటి బాధ్యతలు, ఈ విషయం గురించి మనతో చర్చించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థలో దాదాపు 35 ఏళ్ళు అధికారిగా పనిచేసిన గుర్రం శ్రీరాములు గారు మనతో ఉన్నారు. వారు ఇప్పుడు విశ్రాంత ఉద్యోగి అయ్యారు. మరి వారితో మాట్లాడి ఈ పంచాయతీ వ్యవస్థ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, జనరల్గా గాంధీ గారు చెప్పినట్టుగా మన భారతదేశానికి పల్లెటూరులే పట్టుకొమ్మలు అన్నారు, ఫౌండేషన్. మరి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పాలంటే ఆనాటి రాజుల కాలం నుంచి ఉందనేది మనం తెలుసుకున్న విషయం. ఆనాటి రాజుల కాలంలో ఎవరెవరు ఈ వ్యవస్థని నిర్వహించారు, అదేవిధంగా స్వాతంత్రం తర్వాత ఈ పంచాయతీ వ్యవస్థ ఎలా ఉంది? మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్యుల కాలంలో నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉందని మనకు సమాచారం ఉంది. ఆ కాలంలో ప్రతి తెగకి ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన్ని రాజన్ అనేవాడు. రాజన్ అనేవాళ్ళు. ఆయనకి సభా సమితి అనే విభాగాలు సహాయం చేసేది. తర్వాత మౌర్యుల కాలం వచ్చేటప్పటికి కౌటిల్యుడు ఆయన అర్థశాస్త్రంలో ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి కొంత రాసుకొచ్చాడు. అక్కడున్న అధికారుల్ని ఆయన 3 రకాలుగా చెప్పుకొచ్చారు. ఒక గ్రామానికి అధికారిని గ్రామణి అనేవాడు. 10 గ్రామాలకి అధికారిని దశగ్రామణి అనేవాళ్ళు. 100 గ్రామాలకు అధికారిని శతగ్రామణి అనేవాళ్ళు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి 12 మంది సిబ్బంది కూడా ఉన్నారని చెప్పి ఆయన అర్థశాస్త్రంలో రాసుకుంటూ వచ్చారు. కౌటిల్యుడు. ఇప్పుడు మన అనే ఈ తలారి అనేవాళ్ళు అప్పుడు కూడా ఉన్నారని చెప్పేసి ఆ అర్థశాస్త్రంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే భారతదేశంలో ఆద్యులు ఎవరంటే చోళులు. చోళుల్ని పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆద్యులని చెప్పుకోవచ్చు. ఎలాగంటే పరాంతక చోళరాజు అనే రాజు ఉత్తర మేరూరు శాసనంలో ఈ పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీల యొక్క విధులు అధికారాలు చెప్పుకొచ్చారు ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గ్రామ పాలనకు 5 పెద్దలతో కూడిన పంచాస్ అనేది ఏర్పాటు చేశారు. పంచాస్. ఈ పంచాస్ని ఎలా ఎంపిక చేసేవాళ్ళంటే కుండవలి అనే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేవాళ్ళు. అంటే గ్రామంలో పెద్దలు ఉంటారు, ఆ పెద్దల పేర్లని తాళపత్రంలో రాసి ఒక కుండలో వేసేవాళ్ళు. వేసి దాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేవాళ్ళు. ఆ విధంగా ఎంపిక చేసిన 5 మందిని పంచాస్ అని పిలిచి వాళ్ళు ఆ గ్రామానికి కావాల్సినటువంటి వ్యవహారాన్ని చూసేవాళ్ళు, గ్రామ పరిపాలన చేసేవాళ్ళు. కనుక ఈ చోళులు అనేవాళ్ళు మన పంచాయతీ వ్యవస్థకి ఆద్యులని చెప్పుకోవాలి. తర్వాత మధ్యయుగంలోకి మనం వచ్చేటప్పటికి ఈ మొఘలులు ఈ కాలంలో ఈ స్థానిక సంస్థలలో పెద్దగా పనిచేయలేదు, అవి రకంగా కుంటుపడ్డాయి. కానీ షేర్షా కాలంలో మాత్రం మనకి కొత్వాల్ అనే ఒక అధికారిని నియమించాడు ఆయన. ఆ కొత్వాలు ఏం చేసేవాడంటే శాంతి భద్రతలు, గ్రామ పాలన ఇవి చేసేవాడు. తర్వాత అక్బర్ దగ్గరికి వచ్చేటప్పటికి మున్సబుదారి వ్యవస్థ అక్బర్ కాలంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి నేరుగా మన స్వాతంత్రానంతరం వస్తే 1957లో భారత ప్రభుత్వము ఒక కమిటీని వేసింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ అని ఆయన్ని వేశారు. వాళ్ళు 1957లో నివేదిక ఇస్తే 1959 అక్టోబర్ 2వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజస్థాన్లో
గ్రామ పంచాయతీ వ్యవస్థని ప్రారంభించాడు. అంటే మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదట రాజస్థాన్లో ప్రారంభించబడింది. ఆ తర్వాత రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో అదే నెల 11వ తేదీ దసరా సందర్భంగా ప్రారంభించబడింది. అంటే అదే నెలలోనే ఒకే నెలలోనే ఫస్ట్ రాజస్థాన్, రెండు ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభించబడిన రెండో రాష్ట్రం భారతదేశంలో. ఈ విధంగా మనకి ఆర్యుని దగ్గర నుంచి మన స్వాతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ వరకు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగింది. మరి ఇందులో మీరు చెప్పినట్టుగా మూడంచెలు అని చెప్పి మొదట చెప్పారు. ఆ మూడంచెలు పద్ధతి ఏంటి? మూడంచెలు బలవంతరాయ్ మెహతా కమిటీ వాళ్ళు మూడంచెల వ్యవస్థని సిఫారసు చేశారు. 1 గ్రామ పంచాయతీ, 2 పంచాయతీ సమితి, 3 జిల్లా పరిషత్తులు. ఈ మూడింట్లో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకునేవాళ్ళు. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు ఈ రెంటిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేవాళ్ళు. కొంచెం వివరంగా చెప్పాలంటే ప్రజలందరూ సర్పంచ్ని ఎన్నుకుంటే ఈ ఒక సమితి పరిధిలో ఉన్న సర్పంచులందరూ ఆ సమితి అధ్యక్షుని ఎన్నుకునేవాళ్ళు. ఒక జిల్లా పరిషత్తులో ఉన్న సమితి అధ్యక్షులందరూ ఆ జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకునేవాళ్ళు. ఇది పరోక్ష పద్ధతి. ఇది అప్పుడు పరిస్థితి. కాగా 1987 వచ్చేటప్పటికి అప్పటి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అది 1987 జనవరి 15 నుంచి మొదలైంది. ఆయన చేసిన మార్పు ఏంటంటే పంచాయతీ సమితి స్థానంలో మండలాన్ని తీసుకొచ్చాడు ఆయన. మండలాలు తీసుకురావడంలో ప్రాతిపదిక ఏంటంటే జనాభా 35,000 నుంచి 50,000 జనాభా ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఒక మండలం కింద తీసుకున్నారు. ఓకే. అంటే కొంచెం మనం అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సమితి 3 మండలాలు అయింది సుమారుగా. ఓకే. అప్పుడున్న సమితులు 3 రెట్లు పెరిగి 3 మండలాల నుంచి 3 రెట్లు పెరిగినాయి. తర్వాత ఇంకొక మార్పు కూడా ఏంటంటే అప్పటి వరకు సమితులకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ పరోక్ష ఎన్నిక ద్వారా అధ్యక్షులు ఎన్నుకునేవాళ్ళు. కానీ రామారావు గారు చేసిన మార్పులు ఏంటంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేవాళ్ళు. మండల అధ్యక్షుడిని, జిల్లా పరిషత్ చైర్మన్ని ఇద్దరిని కూడా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకునేవాళ్ళు. కాకుండా ఇంకొక మార్పు కూడా చేశారు ఆయన. అధ్యక్షులే కాకుండా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనే వాళ్ళని కూడా తీసుకొచ్చాడు ఆయన. ఎంపీటీసీలు అంటే మండల ప్రాదేశిక సభ్యులు, జెడ్పీటీసీలు అంటే జిల్లా ప్రాదేశిక సభ్యులు అనే వాళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తులోను, ఎంపీటీసీలు మండలంలోనూ సభ్యులు. వీళ్ళ సమావేశాలకు హాజరయ్యి అక్కడ కార్యకలాప తీర్మానాల్లో ఓటింగ్లో పాల్గొనేవాళ్ళు. వీళ్ళ అభిప్రాయాలు అంటే సమావేశాల్లో సభ్యులు వీళ్ళు. ఇది 87లో నుంచి జరిగిన మార్పులు. తర్వాత 92కు వచ్చేటప్పటికి మరల ఈ ప్రత్యక్ష పద్ధతిని తీసేసి పరోక్ష పద్ధతిని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. 1992లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మండల అధ్యక్షుల్ని, జిల్లా పరిషత్ అధ్యక్షుల్ని ఇద్దరిని కూడా పరోక్ష పద్ధతి అంటే మండలంలో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీలు, ఇక్కడ మండలాధ్యక్షుడిని, అక్కడ చైర్మన్ని ఎన్నుకోవడం ప్రారంభమైంది. అదే పద్ధతి ఈరోజు కూడా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా అదే పద్ధతి ఉంది. ఇప్పటికి కూడా అదే పద్ధతి ఉంది. మరి మనకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈ గ్రామ పంచాయతీల ఎన్నికల పరిస్థితి ఎలా ఉందంటారు? వీటి ఎన్నికల పరిస్థితి ఏంటంటే జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంది. ఈ ఓటర్ల జాబితా అనేది భారత ఎన్నికల సంఘం వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే తయారు చేయబడుతుంది. ఆ విధంగా తయారు చేయబడిన ఓటర్ల జాబితాని
రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పచెప్పబడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వార్డుల వారీగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది ఎన్నికల విధానం. ఈ గ్రామ పంచాయతీలకి ఉండే అధికారాలు కానీ విధులు కానీ ఏమిటి? ముందు విధుల దగ్గరికి వస్తే మంచినీటి సరఫరా, గ్రామంలో ఉండే వాళ్ళందరికీ మంచినీటి సరఫరా చేయడం, పారిశుద్ధ్యం 2 రకాలుగా. ఒకటి డ్రైనేజీ అంటే మురిక్కాలం, రెండోది వీధుల్లో కానీ ఇళ్ల వద్ద కానీ చెత్తను సేకరించడం, నాలుగోది వీధి దీపాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కబేళాలు, శ్మశాన వాటికలు, అక్కడి నుంచి సత్రాలు, ఆ తర్వాత సంతలు, ఇట్లాంటివన్నీ కూడా ఈ పంచాయతీలే నిర్వహిస్తాయి. జనన మరణాలు కూడా పంచాయతీలే నిర్వహిస్తాయి. నమోదు చేసేది పంచాయతీలో నమోదు చేస్తారు. ఓకే. ఇక వీళ్ళ అధికారాలు ఏంటంటే ఇంటి పన్ను వసూలు చేయడం, కొళాయి పన్ను వసూలు చేయడం, ఎవరైనా భవన నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఆ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడము, ఫీజులు వసూలు చేసి అనుమతులు లేని భవనాల్ని తొలగించడం, ఇట్లాంటివి వీళ్ళకున్న అధికారాలు. మరి ఇదే సందర్భంలో గ్రామ సర్పంచ్కి ఉండే బాధ్యతలు కానీ ఈ విధులు కానీ అధికారాలు కానీ ఉన్నాయంటారు? ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ విధులు ఏదైతే ఉన్నాయో సర్పంచ్ విధులు ఇంచుమించుగా ఒకటే. అయితే అదనంగా ఏంటంటే సర్పంచి ఆ గ్రామ పంచాయతీకి సమావేశాలు నిర్వహిస్తారు, అధ్యక్షుడు వహిస్తాడు ఆయన. గ్రామ పంచాయతీకే కాదు, గ్రామ సభలు ఉంటాయి, ఆ గ్రామ సభలు కూడా అధ్యక్షత్వం వహిస్తాడు. ఆ తర్వాత ఈ సిబ్బంది ఉంటారు పంచాయతీకి, వీళ్ళ మీద నియంత్రణ. గ్రామంలో విద్య, ఆరోగ్యము, వైద్యము, అంటే వైద్యం అంటే ఏఎన్ఎంలు, విద్య అంటే ప్రాథమిక పాఠశాలలు, ఇటువంటి సిబ్బంది వీళ్ళందరినీ కూడా పర్యవేక్షించేది సర్పంచ్ గారే. ఆ తర్వాత సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, తర్వాత వార్డు మెంబర్లు, వీళ్ళలో ఏదన్నా మరి అనర్హత ఉంటే ఆ విషయాన్ని డిపిఓకి తెలియజేస్తారు. తర్వాత వార్షిక లెక్కలు పంచాయతీకి సంబంధించి తయారు చేసి ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి వీటిని ఉన్నతాధికారులకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు వస్తుంటాయి ప్రత్యేకంగా ప్రభుత్వం పంచాయతీ డెవలప్మెంట్ కోసం. వాటిని సక్రమంగా వినియోగించి వాటి యూసీలు అన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపే బాధ్యత సర్పంచే తీసుకుంటారు. మనకి ఆదర్శ గ్రామాలు, ఆదర్శ గ్రామ సభలు, వాటిని ఎంపిక చేయడము, వాటికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అవును. అసలు ఆదర్శ గ్రామాలు అంటే ఏంటి, ఆదర్శ గ్రామ సభలు అంటే ఏంటి? ఆదర్శ గ్రామ సభ అనే ముందు అసలు గ్రామ సభ అంటే ఏమిటో తెలుసుకోవాలి. గ్రామ సభ అంటే ఒక గ్రామంలో వయోజనులందరూ ఆ గ్రామ సర్పంచి అధ్యక్షతన సమావేశమై వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నింటినీ చర్చించుకోవడానికి గ్రామ సభ అంటారు. ఆదర్శ గ్రామ సభ అంటే ఆ గ్రామంలో 100% వయోజనులు హాజరయ్యి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఆదర్శ గ్రామం అంటారు, ఆదర్శ గ్రామ సభ అంటారు. ఇప్పుడు మనం ఆదర్శ గ్రామ పంచాయతీ అనే దానికి వస్తే ఇది కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల్ని ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టిన ఒక విధానం. దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ పంచాయతీలకు సంబంధించిన విధులు ఉన్నాయి. అంటే నీటి సరఫరా, పారిశుద్ధ్యము, విద్యుత్ దీపాలు, ఇట్లాంటి విధులు మరియు పన్నుల వసూళ్ళు. ఈ పన్నుల వసూలులో వీటిలో ప్రగతి ఎంత శాతం వసూలు చేశారు, తర్వాత వీళ్ళ విధులు నిర్వహించడంలో ఎంత శాతము వీళ్ళు దీన్ని రీచ్ అయ్యారు అనే ఒక పారామీటర్స్ ఇస్తారు, వాళ్ళు నివేదికలు ఇస్తారు. అవన్నీ కూడా నింపి పంచాయతీ స్థాయిలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నింపి మండలాలకు పంపిస్తే మండలాల నుంచి జిల్లా పరిషత్తులకి, జిల్లా పరిషత్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖకి వెళ్తాయి. ఓకే. వాళ్ళు దీన్ని స్క్రూటినీ చేసి జిల్లాకి
ఒకటి కంటే ఎక్కువ ఉండదు లేకుండా ఆదర్శ గ్రామాన్ని, అంటే ప్రతి జిల్లాలో ఒక గ్రామం రావాలని ఏం లేదు, వాళ్ళ పారామీటర్స్ ఉన్నాయి. అది రీచ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆదర్శ గ్రామ పంచాయతీ కింద అవార్డు ఇస్తారు, ఢిల్లీలో ఇస్తారు. అది కూడా ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలు ఆదర్శ గ్రామ పంచాయతీలు ఎంపిక కాబట్టి అందులో 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్కే రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్కి మంచి గర్వకారణం అని చెప్పాలి. అంటే అది ఈ సంవత్సరం వచ్చిందంటారు? ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం అంటే మీరు చెప్పినట్టుగా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క కృషి వల్ల ఈ అవార్డు సాధించడం జరిగింది. 5 ఆదర్శ గ్రామాల అవార్డు వచ్చాయి. 5 ఆదర్శ గ్రామాల అవార్డు మనకు వచ్చినాయి. ఇది ఒక రికార్డే, రికార్డే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. మరి రాజ్యాంగబద్ధంగా మన గ్రామ పంచాయతీలకి ఒక 29 అంశాలు వాటిని మనకి చట్టబద్ధత చేయాలని చెప్పి అన్నారు. అది ఎంతవరకు ఈ గ్రామాలకి, ఈ గ్రామ వ్యవస్థకి అవి అనుసంధానించబడ్డాయి లేదా అసలు అనుసంధానించబడలేదా, ఏంటి చెప్పండి. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ, మన రాష్ట్రంలో అయితే మండలం, ఇతర రాష్ట్రాల్లో అయితే పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, ఇవి కాకుండా పట్టణంలో ఉండేటటువంటి సంస్థలు ఉన్నాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అవి కూడా స్థానిక సంస్థలే. అది పట్టణ పరిధి, ఇది గ్రామీణ పరిధి, ఇవన్నీ కూడా స్థానిక సంస్థలే. ఈ స్థానిక సంస్థలకి 29 అంశాలు దఖలపరచాలని చెప్పేసి 73వ రాజ్యాంగ సవరణలో ప్రతిపాదించారు. ఒకసారి మనం ఆ 29 అంశాలలోకి మనం ముందు చూసి అవి ఎంతవరకు అమలయ్యేవో లేదో చివరిన మనం చెప్పుకున్నాం. వ్యవసాయం, మెరుగుదల, చిన్న నీటి పారుదల, పశు సంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, సామాజిక అటవీ, చిన్న అటవీ ఉత్పత్తి, చిన్న తరహా పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ గృహ నిర్మాణం, త్రాగునీరు, ఇంధనం, పశుగ్రాసం, రహదారులు, కల్వర్ట్ల నిర్మాణం, గ్రామీణ విద్యుదీకరణ, సంప్రదాయేతర ఇంధన వనరులు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, విద్య, సాంకేతిక శిక్షణ, వయోజన విద్య, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంతలు, మార్కెట్లు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, సామాజిక సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజా పంపిణీ, చివరగా సామాజిక ఆస్తుల నిర్వహణ. ఈ 29 అంశాలని మన గ్రామ స్థానిక సంస్థలు, ఇందాక మనం అనుకున్నట్టు గ్రామీణ, పట్టణ రెండు కూడా స్థానిక సంస్థలే, వీటికి దఖలపరచాలని చెప్పేసి అందులో స్థానిక సంస్థలు అంటే ఈ జిల్లా పరిషత్తు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఈ 3 వ్యవస్థలకి ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు. వీటికి దఖలపరచాలని చెప్పేసి అందులో ప్రతిపాదిస్తే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్రానికి వస్తే కేవలము 4-5 అంశాలు, అంటే 29లో 29 కేవలం 4-5 అంశాలు, అది కూడా గ్రామ పంచాయతీలు రొటీన్గా చేసే అంశాలు, పారిశుద్ధ్యము, మంచినీటి సరఫరా, విద్యుదీకరణ, అక్కడి నుంచి సాంఘిక సంక్షేమం అంటే ఈ పెన్షన్లు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ సాంఘిక సంక్షేమం కింద వస్తాయి. ఇట్లాంటివి అభివృద్ధి కార్యక్రమాలు అంటే రకరకాల వృత్తుల వాళ్ళకి లోన్లు ఇవ్వడము, ఇట్లాంటివి అభివృద్ధి కార్యక్రమాలు. ఇటువంటి 4-5 అంశాలు తప్ప మిగతా సుమారు ఒక 24-25 అంశాలు బదిలీ కాలేదు, దఖలుపరచలేదు. ఇప్పుడు ఇది 2026 అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిందంటారు? 34 సంవత్సరాలు గడిచింది. 34 సంవత్సరాల కిందట ఈ 29 అంశాలు కూడా దఖలుపరచాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తే, రాజ్యాంగంలో సవరణ చేస్తే ఈనాటికి మన రాష్ట్ర పరిస్థితి కాదు, ఇంచుమించు భారతదేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే. అయితే దీంట్లో గుడ్డిలో మెల్లలాగా మనకు అందిన ఒక సమాచారం ప్రకారం
కేరళలో మాత్రం 25 అంశాల వరకు బదిలీ చేశారని మనకి సమాచారం ఉంది. 25 అంశాలు 25 అంశాలు 29కి రివర్స్లో ఉంది మనకి ఆంధ్ర కేరళ. ఆంధ్ర ఇది ఆంధ్ర పరిస్థితే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక కేరళ. ఒక్క కేరళ దీంట్లో మినహాయింపు. మరి ఆ కేరళలో మాత్రం అది ఎందుకు సాధ్యపడిందో అన్న విషయం మీద ఎవరన్నా అక్షరాస్యత ఎక్కువ కాబట్టి, చైతన్యం ఎక్కువ కాబట్టి వాళ్ళు సాధించుకోగలిగారు, మనం సాధించుకోలేకపోయాం. అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు మీ యొక్క చక్కటి సమయాన్ని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇదండి ఈనాటి జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ దినోత్సవం. మరి మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్.